గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమార్, వాచింగ్ స్లమ్ స్టోమ్. యాక్చువల్లీ ఈరోజు మేము కార్గిల్ అయితే స్టార్ట్ అవుతున్నాం. నేనంతా మేము ఇక్కడే ఉన్నాము అంటే శ్రీనగర్లో 1 డే స్టే చేసినాం. బైక్స్ ఏమన్నా రిపేర్లు ఏమైనా ఉంటే చేయించుకొని. నాతో పాటు ఒక 8 మెంబర్స్, నాతో పాటు 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా నాతో కలిపి 8 మెంబర్స్ అవుతారు. సో మేము అందరం కలిసి కార్గిల్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం అందరం గ్రూప్ రైడ్. ఓకే, ఇక్కడ నుంచి 1 2 మనతో కలిపి 6 బైక్స్ అనమాట. రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడైతే టెంపరేచర్ కొంచెం తక్కువే ఉంది, 17-18లో ఉన్నట్టుంది. 18 ఏమో ఉంది. నైట్ చూసిన ప్రాపర్గా గుర్తులేదు నాకు. మైనస్లో అయితే లేదు ఇక్కడ. మొత్తం ఇక్కడ నుంచి కార్గిల్ 250 సంథింగ్ ఎంత ఉంది. మన దాంట్లో మ్యాప్ లేదు. అంటే యాక్చువల్లీ నిన్న పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకున్నా, ఈ ఇంకో ఫోన్లో వేసిన కదా, దాంట్లో నెట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ దెబ్బకైపోయింది. సో ఓల్డ్ ఫోన్ అనేది అది. నేను ఇప్పుడు దాన్ని కొత్త ఫోన్లో వేస్తే అంటే మామూలుగా ఫోన్పేస్ అవన్నీ వర్క్ అవ్వవు అనమాట, సిమ్ తీసేసేయాలంటే. సో నాకు వేరే ఆప్షన్ లేదు, ఉండేది ఒకటే ఆప్షన్, అదే యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే ఫ్యూయల్ కొట్టేయాలి. ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చినాము. ఇక్కడ 99 పాయింట్ సంథింగ్ ఉంది పెట్రోల్. క్యా నార్మల్ నా ఏ పవర్ ఏమో అది, ఏదో దొరికింది వేసుకో, ఇంకా దొరకదు ఇక్కడ. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 99.94 ఉంది. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. ఎంత పడుతుందో, ఎంత కొట్టినా 1100కి మించి ఎక్కువ కొట్టట్లేదు. బస్ 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 1200 పట్టింది. ఓకే, ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. మందేమో 1200 అయింది. అంటే ఎక్కువ ఏం పట్టట్లేదు. మేబీ డైలీ ఒక ఫ్యూయల్కి 1000 రూపీస్ అట్లా అవుతుంది. మేబీ అప్రాక్సిమేట్లీ 1000-1200 ఈ రేంజ్లోనే అయిపోతుంది. ఇల్లు ఇటు ఎక్కడ ఉంది. మనల్ని కూడా రాపేది ఇక. ఏ శ్రీనగర్ హమారి రే. ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే 200 ఎంతో ఉంది, బట్ అది 4 hours అట్లా చూపిస్తుంది. 4.5 hours. మేబీ ఎక్కువ అవ్వచ్చు. ఈవినింగ్ లోపల అయితే రీచ్ అయిపోతాం, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి బ్రేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాగలాగ అవుతుంది. మనం వితౌట్ మ్యాప్స్ వెళ్ళిపోతున్నాం, మన వాళ్ళని నమ్ముకొని. గొర్రె కషాయం నమ్మినట్టు ఇలా నమ్ముతున్నా, అంటే మ్యాప్స్ విషయంలో. కానీ జోక్ ప్లే కరియా. ముందు మనోహర్ బాగా మాట్లాడతాడు. వీళ్ళంతా బాగానే మాట్లాడతారు, కాకపోతే వాళ్ళకి కర్ణాటక, మన తెలుగు అనమాట. సో మనకు కొంచెం అర్థమవుతుంది, బట్ మాట్లాడడానికి పెద్దగా రాదనమాట. సో ఫాస్ట్ అంటే మనం మాట్లాడలేము వీళ్ళతోటి. ఓకే అన్నట్టు మాట్లాడతాం అనమాట. సో అట్లా పరిచయం అయ్యారు వీళ్ళు. రా 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 ఎందుకైనా మంచిది ఒకసారి అడుగు. కార్గిల్ 174 ఉంది ఇది నుంచి. అసలు నాకేందో అసలుకి ట్రాఫిక్ ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్కే. స్టక్ అయిపోతున్నా అసలుకి, ఎందుకో తెలియదు. అక్కడ పైన ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి అసలుకి స్నో. సూపర్ అంటే సూపర్ ఉంది. వ్యూస్ అయితే మస్తున్నాయి.
ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడండి, మొత్తం అదంతా ఆ పైన అంతా స్నోనే మస్తుంది అసలు చూడడానికి. సోన్మార్గ్ 24 సోన్మార్గ్లో ఆగి ఉంటారేమో నాకు తెలిసి. సోన్మార్గ్ 9 కిలోమీటర్స్ దగ్గర అయినాము ఇక్కడ టిఫిన్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ కోసము. అక్కడ కింద మనలే, మనం కూడా వెళ్ళి ఫోటోలు తీద్దాం అనమాట. ఇప్పుడే టిఫిన్ చేసినాం, ఇక్కడ టిఫిన్ చేసినాం, అసలు ఏం బాగాలేదు. ముందు ఇప్పుడే ఇట్లుందండి, ముందు వెళ్తే ఏం దొరుకుతుందో. అక్కడ పైన ఉన్నాయి చూడండి, స్నో అంతా స్నో ఉంది అక్కడ పైన, బాగా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఓ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. अरे 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 यार, అక్కడ పైన అంతా మొత్తం స్నో కనిపిస్తుంది చూడండి, మస్తు ఉంది చూడడానికి. వ్యూ అయితే అదిరిపోయింది అసలుకి. ఇక్కడ ఫ్రంట్ కూడా కనిపిస్తుంది, అక్కడ చాలా లాంగ్లో ఉంది. ఇక్కడ అయితే చూడడానికి మాత్రం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ సోన్మార్గ్ దగ్గర అనమాట, ఇది వ్యూ మాత్రం అదిరిపోయింది అసలుకి. ఒక పైన అక్కడ మౌంటైన్స్ అంతా నీట్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి మనకు మౌంటైన్స్. ఇంకా లేకెళ్తే మనకి ఎట్లుంటుందో తెలియదు, దుమ్ముగానే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ వ్యూ బాగుందని చూడడానికి ఆపాము. అక్కడ ముందు చూస్తుంటే అక్కడ కనిపిస్తున్నది మొత్తం స్నో తోటి ఉంది మౌంటైన్ అంతా. ఇక్కడ వీళ్ళు భోజనం చేస్తున్నారు, ఇట్లా భోజనం చేయాలి. ఎప్పుడన్నా ఇట్లా వస్తే ఇట్లాంటి ప్లేస్లలో మంచిగా కూర్చొని భోజనాలు చేస్తే మస్తుంటుంది. బండ్లు ఆపుకున్నాం మనం. అక్కడ లాస్ట్లో ఉన్నది హిమాలయన్ 450 ఎక్స్పల్స్లు 2, ఒకటి హిమాలయన్ 411, ఇంకోటి అడ్వెంచర్స్ 2. లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి, వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుంది. ఇక్కడ సోన్మార్గ్ దాటి వచ్చేసినాం మేము. వ్యూస్ అయితే అదిరిపోయినాయి నుంచి, మౌంటైన్ వ్యూస్ మొత్తం రికార్డ్ చేయాలంటే నా దగ్గర ఒకటే కెమెరా ఉంది, ఒకటే బ్యాటరీ ఉంది. సో అందుకోసమనే అక్కడక్కడ ఆపేసి చేస్తున్నా. ఘాట్ సెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అబ్బా బిస్కెట్, వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఎక్కడన్నా దగ్గర ఆగాల్సింది. ఏమైంది? అచ్చా మనోడు ఫోన్ మాట్లాడుతున్నట. ఇది మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. ఈ రైడ్లో ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి కన్ఫర్మ్గా. ఈ ఘాట్ సెక్షన్ అయితే కొంచెం తేడా జరిగిందా బండి అవుతే కిందికి వెళ్ళిపోయింది గ్యారంటీగా.
ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటు సైడ్ జాగ్రత్తగా రండి. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అసలుకి మీకు కనిపిస్తుందో? ఇక్కడ నుంచి అయితే అదిరిపోయింది అసలు వ్యూ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ నుంచి అయితే వ్యూ అయితే అదిరిపోయింది అసలుకి. సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం స్నోనే. అక్కడ చూస్తే ఇంకా తెల్లగా అనిపిస్తుంది అసలు. అది మామూలుగా లేదు. దగ్గరికి వెళ్ళే కొద్ది మామూలుగా లేదు అసలుకి. ఇది క్యా చీజే మామా. అబ్బా అబ్బా మళ్ళీ బుక్ అయినాం ట్రాఫిక్లో. అమ్మో కింద వస్తున్నాం. కింద వస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఇక్కడ పడిపోతుంది. కింద పడితే అంతే సంగతులు. ఆగండ్రా. Oh shit. అమ్మా గుండె ప్యాంట్లోకి వచ్చింది. ఇది మొత్తం పేవర్స్ తోటి వేసినారు. అట్లే ఉంది రోడ్డు చూస్తే. పేవర్స్ తోటే. మేబీ ఇది 80 mm థిక్నెస్ ఏమో. ఏదో ఎవడు కానొస్తలేడు. ఇక ఇక్కడ ఉంది స్నో. మొత్తం స్నో అనమాట. ఇది అద్దరిపోయింది అసలుకి. ఒకసారి పట్టుకొని చూద్దాం బండి ఆపుకొని.
చాలా బండి ఆపున్నాయి. సో మన బండి కూడా ఆపితే ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగున్నాయి. జమ్మూ కాశ్మీర్. మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టుంది ఇదంతా. మొత్తం ఐసే ఇది. ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా. यारा ओके वो ఏపీ से आंध्र प्रदेश నంద్యాల. పై నుంచి రాళ్ళు వస్తున్నాయంట. ల్యాండ్ స్లైడ్ అవుతుంది, మొత్తం మెల్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది అసలుకి. వాళ్ళు కిందికి వేస్తున్నారు పైనుంచి. ఇక్కడ ఆఫీసర్లు అన్నమాట. ఓకే అయిపోయిందంట, 5 నిమిషాలు పడుతుందంట. మనోళ్ళే అన్నారు ఛాన్స్ అయిపోయింది వచ్చి. ఇక్కడ వస్తున్నట్టున్నారు మనోళ్ళే. క్లియర్ అయింది. అక్కడ మొత్తం అన్ని రాళ్ళన్నీ పైనుంచి కింద పడుతున్నాయి. సో అందుకోసమని వీళ్ళు నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పుడు ధూమ్ ధామ్ మీద వస్తాం. ఇట్లయితే రాము. ఎక్దమ్ ఫుల్ పక్కా ప్లానింగ్ తోటి వస్తాం. పైనుంచి పడ్డ ల్యాండ్ స్లైడ్ లాగా ఉంది. నాకైతే ట్రాన్స్ఫార్మర్ సినిమా మూవీలో ఒక దాంట్లో వస్తుంది అనమాట, సేమ్ ఇట్లే అట్లా అనిపిస్తుంది. అక్కడ నుంచి కింద నుంచి చూస్తే నాకేమో క్రిష్ మూవీ గుర్తొస్తుంది. అసలు సేమ్ దానిలాగానే ఉంది కదా. సో మొత్తం అవతల సైడ్ నుంచి చూస్తే అయితే మాత్రం ముచ్చ పడిపోయింది అసలుకి. మామూలుగా లేదు అసలుకి. ఐ లవ్ జోజిల్లా. ఇది ఇక్కడ జోజిల్లా పాస్ అనమాట. ఇది బండి మొత్తం ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంది. మీరు సోలోగా వచ్చినా భయపడాల్సిన పని ఉండదు, ఎందుకంటే అంత సెక్యూర్ ఉంటుంది ఇక్కడ. రీల్స్ చేస్తున్నారు ఆంటీ. అంతా హిమాలయన్సే ఉన్నాయి ఎక్కువ, మోస్ట్లీ హిమాలయన్స్ ఎక్కువ చూస్తున్నాను నేను. అడ్వెంచర్స్ ఎక్కడ లేవు. నేను నాతో పాటు వచ్చిన అడ్వెంచర్ తప్ప వేరేది ఏది కంట్రోల్ లేదు. ఇది జోజిల్లా పాస్. మామూలుగా దీన్ని గేట్వే ఆఫ్ లడాక్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఉన్న హైట్ వచ్చేసి 11,649 ఫీట్స్ హైట్లో ఉన్నాం అనమాట.
ఇక్కడ కొటేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ రాసిన రోడ్ వెంబడి ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. దీని ఆర్గనైజ్డ్ బిఆర్ఓ అనమాట. బిఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇది వీళ్ళు భలే రాసిరు దీన్ని. ఇక్కడ ఈ కొటేషన్ భలే నచ్చింది. ఫియర్లెస్ ది డేరింగ్ డూ ఆల్వేస్ విక్టోరియస్ విజయ్. ఇక్కడ ట్యాంకర్ మాత్రం మస్తు ఉంది అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది. జోజిల్లా వార్ మెమోరియల్ అనమాట ఇది. సూపర్ ఉంది అసలుకి. ఇక్కడ ఆగుదాం. వెల్కమ్ టు టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ కార్గిల్. ఇక్కడ ఎక్కడన్నా తిందాం మనం ఫస్ట్ అయితే. ఇప్పుడు దాకా ఇక్కడ కార్గిల్లో చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. మన వాళ్ళతోటి. వాళ్ళు చాలాసేపు రాలేదని ఆ హోటల్లో కూర్చొని ఎవరు పెట్టినా. టైం చూస్తే 7 అయింది. ఇంకా ఇక్కడ చీకటి పడలేదు సరిగా. ఇప్పుడు చీకటి పడుతుంది. మనకు మామూలుగా 6 ఆ టైంకి పడుతుంది కదా, ఆ టైం అట్లా. क्या हुआ भैया? वो पीछे आ रहा. हाँ हाँ सब निकले. एक आदमी पीछे है, वो मनोहर है मालूम? मनोहर पीछे है क्या? हाँ. और कौन है? और कोई नहीं, सब लोग गए. वो సినిమా అన్న సినిమా పోతున్నాడు. ఇక్కడ నుంచి కార్గిల్ 53 ఉంది. మేబీ 1 అవర్ 1.5 అవర్లో రీచ్ అవుతాం. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం స్లో అని కాదు, మంచి లొకేషన్స్ కనపడితే ఫోటోలు తీసుకోవడానికి లేట్ అవుతుంది మాకు. సో అందుకోసమనే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి డే 279 ఉంది. ఇక్కడ కార్గిల్ 49 ఉంది. మేబీ 1 అవర్ పడుతుంది ఎట్లేదన్నా కానీ. ఇందాక ఆ వీడియో ఒక్కటి సపరేట్ పెడతా. ఆయన స్పీచ్ కార్గిల్ వార్ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం దాని గురించి చెప్పిండు అనమాట ఆయన. అదొక్కటి సపరేట్ పెడతా. మిగతాదంతా ఈ బ్లాగ్ మాత్రం సపరేట్ అలాగే పెడతా. కార్గిల్ మెమోరియల్ సపరేట్ పెట్టి ఇది సపరేట్ పెడతా. ఎందుకంటే అది అంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిండనమాట కార్గిల్ వార్ గురించి. నా జిందగీలో నేను ఇంతవరకు అంత గొప్ప స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు అసలుకి. మామూలుగా లేదు. చెప్తుంటేనే గూస్ బంప్స్ అసలుకి. అర్థం కానీ హిందీ అయినా కానీ నాకు మామూలుగా లేదు అసలుకి. లోపల మ్యూజియం ఉంది. ఆ వార్ టైంలో యూజ్ చేసిన వెపన్స్ కానీ ఆమోస్ కానీ అవన్నీ మామూలుగా లేవు అసలు. మీరు ఒకసారి లైవ్లో కన్ఫామ్గా చూడాల్సిందే. అది మామూలుగా లేదు అసలుకి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది వారు అట్లా ఎంతమంది ఉండి వార్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసినారు మొత్తం చెప్పిండు అసలు. కాదు మామూలు స్పీచ్ కాదు అది. ఎక్సలెంట్ స్పీచ్ అంటే ఎక్సలెంట్ స్పీచ్ అది. మీరు నెవర్ బిఫోర్
అన్నమాట అది. అట్లా ఉంది అసలుకి. జిందగీలో అలాంటి ఒక స్పీచ్ ఇన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా లేదు అసలుకి. ఇక్కడ చలి చూస్తే కొంచెం లైట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లోపల థర్మల్స్ వేసా. థర్మల్ ప్లస్ షర్టు పైన జాకెట్ థర్మల్ అన్నేసినందుకేమో నేను పెద్దగా కనిపించట్లేదు. మేబీ తెలియదు మరి ఎందుకో అన్నేసినందుకే మొత్తం అసలు చలి పెద్దగా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ ఈ జాకెటే చాలు, అంత వెయిట్ ఉంటుంది, అంత ఎక్కువగా ఉంటుంది అనమాట రైనాక్స్ది. దొడ్డోరు ముందు వెళ్తున్నాడు. దొడ్డోరు అంటే కన్నడలో పెద్ద ఆయన. నాకు మెయిన్ ఈ మౌంటైన్స్ చూస్తే క్రిష్ సినిమా గుర్తొస్తుంది, ఎందుకంటే నా చిన్నప్పుడు దాంట్లోనే ఎక్కువ చూసిన అనమాట. అంటే నేను క్రిష్ ఫ్యాన్ అనమాట చిన్నప్పుడు. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ పెద్ద అది ఇప్పుడు కూడా ఇష్టమే, కాకపోతే లైక్ చేయడం వల్ల ఎవరున్నారు అనమాట చిన్నప్పుడు. బ్రేక్ ఏందో తేడా కొడుతుంది, కొంచెం చూసుకొని నిదానంగా వెళ్ళిపోతాం. మన వాళ్ళు అక్కడెక్కడైనా ఆగితే ఫోన్ చేస్తే వాళ్ళకి. టైము 7:33 అయింది. అయినా కూడా వెళ్తురుంది ఇక్కడ చూడ్డానికి, భలే ఉంది అసలుకి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇంత పెద్ద ట్రిప్. యాక్చువల్లీ ఏమైందంటే మన బ్రేక్ కొంచెం పట్టం లేదు, సో ప్రాబ్లం అయింది, అందుకే కొంచెం నిదానంగా వెళ్తున్నా. డ్రైవ్ ఫస్ట్ అంట. ఎయిర్ లాక్ పట్టేట్టుంది. వాటర్ అయితే ఫ్లోటింగ్ వస్తుంది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ ఇట్లాంటి ప్లేస్లో అలా చేస్తే సూపర్ ఉంటుంది. $751 ఉంది ఇక్కడ. 100 రూపీస్ 05 పైసా ఉంది ఇక్కడ. 1 లీటర్ వచ్చేసి 7.51 లీటర్స్ పట్టింది. బ్రేక్ ఏందో తేడా కొడుతుంది. వర్షం పడుతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ కార్గిల్లోకి అయితే ఎంటర్ అయినాం. నైట్ 8:20 అయింది టైం అయితే. హాస్టల్లో రూమ్ బుక్ చేసినాము ఇక్కడ నుంచి దగ్గరే. వస్తున్నాయి వ్యూస్ అయితే ఇక్కడ నుంచి. పొద్దున పూట అంటే పగిలిపోయింది, కొంచెం ఎర్లీగా వచ్చింటే బాగుంటుండే. ఓహో ప్రియా